Good evening, students. Welcome to Telangana State A&M Competitive Exams Preparation. ఇందులో ముఖ్యంగా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాం అమ్మా. బికాస్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది, టైం తక్కువ ఉంది కాబట్టి హెల్త్ కేర్ మేనేజ్మెంట్లోకి హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనే టాపిక్లోకి మనం వెళ్తున్నాం. హెల్త్ సెంటర్ అంటే తెలుసు మనందరికీ ఆరోగ్య కేంద్రం అని అనుకుంటాం. మేనేజ్మెంట్ అనేది నిర్వహణ కింద మనకి మీనింగ్ వస్తుందన్నమాట. సో మెయిన్గా ఈ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ ప్రతిదీ కూడా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఒక భాగంగా మనం చేస్తాం అన్నమాట. సో అందులోని ఇంకా చాలా రకాలైనటువంటి సెంటర్స్ ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే పిహెచ్సి అంటారు షార్ట్కట్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు, సిహెచ్సి అంటారు, అలాగే సబ్ సెంటర్స్ ఉంటాయి. సో ఇందులో ముఖ్యంగా మనం ఫస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం ఈరోజు తెలుసుకుందాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని తెలుగులో పిలుస్తారమ్మా. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటాయి, అర్బన్లో, అలాగే పల్లె ప్రాంతాల్లో కూడా ఉంటాయి, రూరల్స్లో, ఏజెన్సీస్లో కూడా ఉంటాయి. అయితే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి ప్రతి 30,000 జనాభాకి ఒక పిహెచ్సి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పల్లె ప్రాంతాలు మరియు ఏజెన్సీ ఏరియాల్లోని 20,000 జనాభా మటుకు ఒక పిహెచ్సి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇందులో స్టాఫ్ ఎవరెవరు ఉంటారు అనే వివరాలు కూడా నేను మీకోసం రాశాను. టోటల్గా పిహెచ్సి మొత్తంలో అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిపి ఒక 15 మంది వరకు, అంటే 15 మెంబర్స్ వరకు ఆ స్టాఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరంటే మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్ ముగించిన తర్వాత వచ్చే వాళ్ళు మెడికల్ ఆఫీసర్గా ఉంటారు పిహెచ్సిలో. తర్వాత ఫార్మసిస్ట్ అంటే మందులు ఇచ్చే ఆయన ఉంటారు. నర్స్, మిడ్ వైఫ్ అండ్ నర్స్ ఉంటారు స్టాఫ్. అలాగే ఫీమేల్ హెల్త్ అంటే ఇక్కడ ఏఎన్ఎం ఉంటారు. ఏఎన్ఎం కింద హెల్త్ అసిస్టెంట్ మేలు, హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉంటారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, ఒక డివిజన్ క్లర్క్ ఉంటారు, ఒక లోవర్ డివిజన్ క్లర్క్ ఉంటారు, అలాగే బ్లాక్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్ అని ఇంకొక ఆయన ఉంటారు. తర్వాత డ్రైవర్ కూడా ఉంటారు. నెక్స్ట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే వార్డ్ బాయ్స్ కానీ లేదా ఉమెన్ కానీ మొత్తానికి ఒక 4 మెంబర్స్ దాకా ఉంటారు. సో టోటల్గా వీళ్ళందరినీ కలుపుకుంటే 15 మంది వరకు ఒక పిహెచ్సిలో సిబ్బంది పనిచేస్తూ ఉంటారమ్మా. సో వీళ్ళ 15 మంది కూడా ఒక హెల్త్ టీమ్ లాగా వాళ్ళు తాలూకా ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం కొన్ని విషయాలు పిహెచ్సి గురించి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. సో ఈ పాయింట్స్ మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఏదైనా మీకు ఎంసీక్యూలో అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా పిహెచ్సి సూపర్వైజ్ అయ్యేది, మెయింటైన్ అయ్యేది రాష్ట్ర గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అలాగే బేసిక్ నీడ్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ద్వారా వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు మినిమం బేసిక్ నీడ్తో దాన్ని రన్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్ ఇండియాలో 2019 స్టాటిస్టిక్స్ చెప్తున్నాను నేను మీకు. 2019లో మొత్తం టోటల్ పిహెచ్సిస్ 25,750 వరకు ఉన్నాయి చూడండి. అయితే ఇందులోని పిహెచ్సిలో అసలు ఎన్ని బెడ్స్ ఉంటాయి అంటే 4 to 6 బెడ్స్ వరకు ఉంటాయమ్మా. అంటే పడకలు, బెడ్స్, పేషెంట్ కేర్ పడకలు 4 నుంచి 6 వరకు ఉంటాయి. అలాగే పిహెచ్సిలో డెలివరీస్ కూడా అవుతూ ఉంటాయి. కొన్ని పిహెచ్సిలోని 20కి లోపు డెలివరీస్ అయితే, కొన్ని పిహెచ్సిలో 20కి మించి కూడా డెలివరీస్ అవుతాయి ఏరియాస్ని బట్టి. సో అలాగే ఈచ్ పిహెచ్సిలో రెఫరల్ సెంటర్స్ కూడా ఉంటాయి. రెఫరల్ సెంటర్స్ అలాగే ఒక్కొక్కటి సబ్ సెంటర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 6 సబ్ సెంటర్స్ వరకు ఉంటాయి ఒక పిహెచ్సికి. అలాగే మొత్తం ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ కింద 6 hours వరకు పిహెచ్సిని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. 6 hours వరకు ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్గా అసలు ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఎందుకు పెట్టారు అంటే ప్రైమరీ హెల్త్ కేర్ ఇవ్వడానికి కోసం అని పెట్టారమ్మా. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఏమిటి అంటే అకార్డింగ్ టు ఆల్మా ఆటా కాన్ఫరెన్స్ ప్రకారం ప్రైమరీ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అంటే కావాల్సినటువంటి అవసరమైనటువంటి హెల్త్ కేర్ అంటే ఆరోగ్య నీడ్ అనమాట, కేర్. అయితే మరి
ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే, అది విలేజ్ ఏరియా అవని, ఏజెన్సీ ఏరియా అవని, అది ఎలాంటి మారుమూల ప్రదేశం అవని, అక్కడున్న ప్రజలకు ఫస్ట్ ఆరోగ్యం అనేది ముందు స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే మన యొక్క దేశ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పిహెచ్సిస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పిహెచ్సిని మెయిన్ దీనికోసమనే రన్ చేస్తున్నారు. అలాగే అసలు ఈ పిహెచ్సిలో ఏం జరుగుతుంది అంటే ఫంక్షన్స్, అంటే ఎందుకు ఏ విధంగా పనిచేస్తుంది పిహెచ్సి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ముఖ్యంగా వ్యాక్సినేషన్, అది ఇన్ఫాంట్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఇమ్యునైజేషన్ అంటారు. ఇమ్యునైజేషన్ ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులు అవ్వచ్చు, లేదంటే సంవత్సరంలోపు పిల్లలకి, అలా ఇన్ఫాంట్స్ అంటారు. అలాగే 5 ఏళ్లలోపు పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే వ్యాక్సినేషన్ అనేది ఏంటనేది ప్రత్యేకంగా మీకు మన శ్రీలక్ష్మి మేడం గారు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు కాబట్టి టైం వేస్ట్ కాబట్టి నేను మూవ్ అవుతున్నాను నెక్స్ట్ టాపిక్కి. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే మెటర్నల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. మెటర్నల్ అని పేరులోనే ఉంది, తల్లి అని. రిప్రొడక్టివ్ అనేది మనకు తెలుసు, ప్రత్యుత్పత్తి అని. సో దీనికి సంబంధించిన ఆరోగ్యం అంటే ఏమేమి వస్తాయంటే ఇందులో ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ వస్తుంది, అలాగే మెటర్నల్ అంటే తల్లికి సంబంధించిన అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. అలాగే ప్రీనాటల్ కేర్ అంటే ప్రెగ్నెంట్ కేర్, ఏదైతే మనం గర్భిణులకి ఏ విధమైన కేర్ అందిస్తే ఆరోగ్యమైన శిశువులు పుడతారో దాన్ని ప్రీనాటల్ కేర్ అంటారమ్మా. అలాగే ప్రీనాటల్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందు అని కూడా అర్థం వస్తుంది. ప్రీనాటల్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు, యాంటీనాటల్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ నాటల్ అంటే ఆఫ్టర్ డెలివరీ అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. అయినప్పటికీ ప్రీనాటల్ కేర్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రీనాటల్ కేర్లో భాగంగా ఐరన్ మాత్రలు అవి పంచడం, అలాంటివన్నీ కూడా ఎలిజిబుల్ కపుల్కి, అంటే పిల్లలు కనవచ్చు అని అనుకున్న వారికి ఐరన్ మాత్రలు ఇచ్చి వాళ్ళ రిప్రొడక్షన్ని వారింతగా బలోపేతం చేయడానికి ఈ ప్రీనాటల్ కేర్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంకా ఫాలోఅప్ సర్వీసెస్ కూడా చాలానే ఉంటాయి. దాంతోపాటు ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎర్లీ డిటెక్షన్ అనేది ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా అబార్షన్ హిస్టరీ ఉందా, లేకపోతే ఏమైనా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఎనీ అదర్ థైరాయిడ్ లాంటి ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా అన్నవి కూడా ముందుగా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో ఎర్లీ డిటెక్షన్ చేసి శిశువుకి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు సంరక్షించడాన్ని ఎర్లీ డిటెక్షన్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది కూడా చూస్తారు. సో దీనికి స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని టెస్టులు కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు దీనికోసం. అలాగే ఎమర్జెన్సీ కేర్ అనేది కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ కేర్లో క్విక్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి, రిఫరల్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ కేర్ అంటే అక్కడ చాలా వరకు మనం ఫుల్ స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ కూడా వాళ్ళు ప్రాథమికంగా ఏదైతే ఫస్ట్ ఎయిడ్ లేదంటే ఇవన్నీ చేయగలరో అవన్నీ చేసి నెక్స్ట్ అన్ని వస్తువులను హాస్పిటల్కి వాళ్ళు రిఫరల్ ఇస్తారమ్మా. 108 సర్వీసెస్ను ఉపయోగించుకొని వాళ్ళ రెఫరల్ తీసుకొని వాళ్ళు హాస్పిటల్కి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ పేషెంట్ని ఆ విధంగా వాళ్ళు క్విక్గా వాళ్ళు రిసీవ్ చేసుకొని అవసరమైనటువంటి కేర్ను వాళ్ళు ఇచ్చి అప్పుడు వాళ్ళు రెఫరల్ చేస్తారు స్టేబుల్ అయిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే మైనర్ ఇల్నెస్ అనేది ఏంటంటే నాన్ సివియారిటీ ఇల్నెసెస్ అనమాట. నాన్ సివియారిటీ ఇల్నెసెస్ అంటే ఏంటంటే చాలా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెడేక్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఫీవర్స్, ఇలాంటివన్నీ కూడా నాన్ సివియారిటీ ఇల్నెస్ కింద వస్తాయి, అవి కూడా ట్రీట్ చేస్తారు. తర్వాత ఎన్సిడీస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే ఇవి అంటేవి కావు. కమ్యూనికేబుల్ అంటే జబ్బులు అంటాము. సో ఇవి అంటలేని జబ్బులు అనమాట. అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు కాబట్టి వీటిని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారమ్మా. సో ఇందులోని బీపీ అండ్ డయాబెటీస్ అంటే షుగర్ కూడా వస్తుంది కామన్ భాషలో చెప్పాలంటే. ఈ డయాబెటీస్కి కావాల్సిన ట్రీట్మెంట్, బీపీకి కావాల్సిన ట్యాబ్లెట్స్ కూడా ఈ తాలూకా పిహెచ్సిస్లో ప్రొవైడ్ చేసి పేషెంట్స్ని స్టేబిలైజ్ చేసి
వాళ్ళని చాలా వరకు వాళ్ళు నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత ముఖ్యంగా న్యూట్రిషన్ అంటే ఆహారం తాలూకా సంబంధించి వాళ్ళు చాలా వరకు ఎడ్యుకేషన్ ఆన్ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తారు. అలాగే సప్లిమెంటేషన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం సప్లిమెంటేషన్ కానీ ఏముంటే అవి గర్భిణులకు కానీ బాలికలకు కానీ వేరే ఇంకెవరికైనా సరే జీరియాట్రిక్స్ పేషెంట్స్ అంటే ఓల్డ్ పేషెంట్స్ అనమాట, ఎల్డర్స్, వాళ్ళకి కానీ అందించడం జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా చాలా వరకు అందించడం జరుగుతుంది. అలాగే స్క్రీనింగ్ చేస్తారమ్మా. స్క్రీనింగ్ అంటే మనకు తెలుసు ఆల్ హెచ్ఐవి, హెచ్పిఎస్, ఏజీ లాంటి ప్రాణాంతకమైనటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు కనిపెట్టడానికి టెస్టులు చేస్తారు, స్క్రీనింగ్ టెస్టులు. అలాగే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే త్వరగా కనుక్కునేలాగా వాళ్ళు చూసుకుంటారు. అలాగే హెల్తీ గ్రోత్ ఆఫ్ బేబీస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు మదర్స్కి. సో దానివల్ల ఏంటంటే బేబీకి ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆ బేబీ తాలూకా గ్రోత్ చాలా బాగుంటుంది, మెయిన్ టార్గెట్. సో వాళ్ళు ఆ విధంగా అవేర్నెస్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలాగే మరి ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా చైల్డ్ కేర్ అంటే పిల్లల సంరక్షణ కూడా వాళ్ళు చేస్తారు. అందులో ముఖ్యంగా గ్రోత్ మానిటరింగ్ అనేది పిహెచ్సిలో ఉంటుంది. గ్రోత్ మానిటరింగ్ అంటే మీ అందరికీ తెలుసు, పిల్లల తాలూకా హైట్, వెయిట్ చెకింగ్తో పాటు ఇవన్నీ హెడ్ సర్కంఫరెన్స్ అని, హ్యాండ్ సర్కంఫరెన్స్ అని, చెస్ట్ సర్కంఫరెన్స్ అని, అసలు వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, ఏజ్లో పిల్లలకి ఎంతెంత సర్కంఫరెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా కొంచెం మనకి బిట్స్లో అడగచ్చు కాబట్టి అవి కొంచెం మీరు ఫోకస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది గైడెన్స్ టు పేరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శామ్ మ్యామ్ పిల్లలు ఉంటారు. శామ్ మ్యామ్ పిల్లలు అంటే వాళ్ళు అండర్ న్యూట్రిషన్ పిల్లలు అనమాట. వాళ్ళకి సరైన ఎదుగుదల అనేది ఉండదు. వాళ్ళ ఏజ్ ఒకటి ఉంటే వాళ్ళ ఎదుగుదల ఇంకోలా ఉంటుంది. అంటే వాళ్ళు కనిపించే ఏజ్ కన్నా చిన్నవాళ్ళ కనిపిస్తారు, కొంతమంది ఎదుగుదల లేనట్టుగా ఉంటారు. అటువంటి వారి కోసం వాళ్ళ పేరెంట్స్కి గైడ్ చేసి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది కూడా పిహెచ్సిలో నిర్వహిస్తారు. తర్వాత పేరెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఇదే, పిల్లల తాలూకా పోషణ, వాళ్ళ తాలూకా గ్రోత్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఏ వయసుకి ఎంత బరువు ఉండాలి అని కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. తర్వాత ప్రివెంటివ్ కేర్ అంటేనే తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఆల్వేస్ మనకు ఒక ప్రొవర్బ్ ఉంది. సో దీనికి ఏంటంటే మరి ప్రివెంటివ్ అంటేనే ఏది రాకుండా ముందే జాగ్రత్త పడటం. సో ఈ ప్రివెంటివ్ కేర్లో భాగంగా చిల్డ్రన్కి కూడా వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది. సో దాంతోపాటుగా ఇంకా అదర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ పిహెచ్సి అన్నమాట. సో ఈ పిహెచ్సిస్ అనేవి చాలా ముఖ్య భూమికను పోషిస్తున్నాయి మన తాలూకా దేశంలో ప్రతి మారుమూల గ్రామంలో ఆరోగ్యం అందించడానికి. సో వీటి మీద రకరకాల బిట్స్ అడగచ్చు కాబట్టి మీరు సిద్ధపడండి. సో ఈరోజు మన టాపిక్ పిహెచ్సి కాబట్టి సో దీనికి అనుగుణంగా నేను చిన్నగా మీకు క్లాస్ చెప్తున్నాను. అలాగే మరి నెక్స్ట్ టాపిక్లో మనం మూవ్ ఆన్ అవుదాం. ఈ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనేది చాలా హ్యూజ్ టాపిక్ అయినప్పటికీ మనం షార్ట్ అండ్ స్వీట్గా మనం చెప్పుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మనం దృష్టి వహిద్దాం. నెక్స్ట్ నేను కొన్ని ఎంసీక్యూస్ కుదిరితే కనుక నేను మీకు తయారు చేసి నేను రేపటికల్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.